హీరోల సోదరీమణులకు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఇవ్వరంటుంది మంచు లక్ష్మి. అక్కడ దాకా ఎందుకు, అసలు తాను నటిగా మారటం కన్నా తండ్రికే ఇష్టం లేదని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు మాట్లాడుతూ, నా జీవితానికి కెరీర్ కు అడ్డుపడుతుంది ఎవరైనా ఉన్నారంటే అది నా కుటుంబమే. మేమంతా కలిసే ఉంటాం, అందుకని నా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. హైదరాబాద్ దాటి ఎక్కడికైనా వెళ్తానంటే చాలు అసలు ఒప్పుకునేవారు కాదు. ముంబైకి వెళ్తానన్నప్పుడు ఎన్నో అపోహలు, భయాలు వారిని వెంటాడాయి. అదొక పెద్ద చెరువు లాంటిది, అందులో చిన్న చేప పిల్లలా నువ్వు ఈదగలవా అని భయపడ్డారు. ముంబైకి వచ్చిన కొత్తలో నా బెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తనెప్పుడు ముంబైకి వచ్చేయొచ్చుగాని అంటూ ఉండేది. హీరో రానా కూడా నువ్వు ఎల్లకాలం హైదరాబాద్ లోనే ఉండిపోలేవని అంటూ ఉండేవాడు. నాకు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించి ముంబైకి షిఫ్ట్ అయ్యాను. సౌత్ ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు, సోదరీమణుల సినిమాలో సెలెక్ట్ చేసుకునేందుకు తెగ ఆలోచిస్తారు. మాలాంటి వాళ్ళని తీసుకునేందుకు వెనకడుగు వేస్తారు. నాన్నకు కూడా నేను యాక్టింగ్ ని కెరీర్ గా ఎంచుకోవడం అస్సలు ఇష్టం లేదు. పిత్రస్వామ్య వ్యవస్థలో నేను కూడా ఓ బాధితురాలిని. నా తమ్ముళ్లు ఈజీగా సాధించే వాటిని కూడా నేను కష్టపడి పొందాల్సి వచ్చేది. ఈ ధోరణి సౌత్ లోనే కాదు దేశమంతటా ఉందని చెప్పుకొచ్చింది. కాగా మంచు లక్ష్మి చివరగా మాన్స్టర్ అనే సినిమాలో నటించింది. మలయాళంలో ఆమె నటించిన తొలి సినిమా ఇదే కావటం విశేషం. ఆమె కీలక పాత్రలు నటించిన యక్షిణి సిరీస్ ఈ మధ్య హాట్ స్టార్ లో విడుదలైంది.